ఓం సూర్యనారాయణ నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం 2026 సంవత్సరంలో జనవరి నెలలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం, తప్పకుండా చేయవలసిన కార్యక్రమాల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడగలరు. భూమిపైన జీవరాశులు సుభిక్షంగా జీవించేందుకు కారణం సూర్యభగవానుడు. అందుకే ఆయన్ని కనిపించే దేవుడు అని పిలుస్తారు. హిందూ ధర్మంలో సూర్య ఆరాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథినాడు సూర్యునికి అంకితమైన ఈ పర్వదినాన్ని రథసప్తమి లేదా సూర్య జయంతి అంటారు. ఈ రోజున సూర్యుడు 7 గుర్రాలపై రథంపై స్వారీ చేస్తూ దక్షిణాయనం ముగించి ఉత్తరాయణ యాత్ర ప్రారంభిస్తాడు. ఈ క్షణం నుంచే 6 నెలల ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ సంవత్సరం రథసప్తమి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈసారి ఆదివారంతో కూడిన సప్తమి వచ్చింది. సూర్యభగవానునికి ఎంతో ప్రీతికరమైన ఆదివారం రోజున సూర్య జన్మదినం అయిన సప్తమి రావడం చాలా విశేషం. సాక్షాత్తు సూర్యభగవానుడు ఈరోజు జన్మించినట్లు పురాణాల్లో అయితే చెప్పబడింది. ఈ సంవత్సరం రథసప్తమి జనవరి 25, 2026 ఆదివారం తెల్లవారుజామున 12:40 మొదలై జనవరి 25 రాత్రి 11:10 ముగుస్తుంది. రథసప్తమి రోజు మనం పూజ చెయ్యాలి అంటే ముందు రోజే నూనె లేని వస్తువులు భుజించి రాత్రి భూషయనం చెయ్యాలి. రథసప్తమి రోజున చేసే స్నానము, అర్ఘ్యము, నమస్కారము, నైవేద్యము ఎంతో ప్రాముఖ్యమైనవి. సప్తమి రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయం అయిన తర్వాత ఇంట్లో అందరూ జిల్లేడి ఆకులు, రేగిపళ్ళు తల మీద, భుజం మీద పెట్టుకొని స్నానం చెయ్యాలి. అలానే స్నానం అనంతరం రాగి పాత్రలో నీరు, ఎరుపు పూలు, బెల్లం, అక్షింతలు వేసి సూర్యుడికి 3 సార్లు కానీ 12 సార్లు కానీ తూర్పు దిక్కుకు తిరిగి సూర్యమంత్రాలు చెప్పుకుంటూ సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. తర్వాత మీరు పూజ ఎక్కడ చేసుకోవాలి అనుకుంటారో అక్కడ శుభ్రం చేసుకొని ఒక రథము ముగ్గు బియ్యపిండితో వేసుకొని పసుపు, కుంకుమ వేసి ఒక పీఠం వేసి పూజకి అయితే సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు 7 చిక్కుడు కాయలు తీసుకొని టూత్పిక్స్తో ఒక రథం చేసుకొని పీఠం మీద పెట్టుకోవాలి. మీ దగ్గర సూర్యభగవానుని ఫోటో కానీ ప్రతిమ కానీ ఉంటే అవి కూడా పెట్టుకోండి. లేని వాళ్ళు ఒక తమలపాకు పైన సూర్యుని బింబాన్ని గంధంతో గీసుకొని ఆ రథంలో పెట్టుకోండి. ఈరోజు ఎర్రటి పూలు, ఎర్రటి అక్షంతలతో సూర్యునికి పూజ చేసుకోవాలి. అలాగే ఈరోజు ప్రత్యేకమైన దీపం కూడా పెట్టుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక ప్లేట్లో 7 జిల్లేడి ఆకులు తీసుకొని బొట్లు పెట్టుకొని గోధుమలు వేసి ఒక ప్రమిదలో నువ్వుల నూనె మరియు 7 ఎర్రటి వత్తులు వేసుకొని ఈ దీపం సూర్యుని ముందు వెలిగించుకుని ముందుగా వినాయకుడికి పూజ చేసుకొని అనంతరం సూర్యభగవానునికి పూజ చేసి ఈ దీపం వెలిగించాలి. ఈరోజు ఆదిత్య హృదయం లేదా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ పూజ చేసుకోవచ్చు. మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని నైవేద్యంగా పరవాన్నం పెట్టాలి. ఇప్పుడు నైవేద్యం ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా ఒక ఇత్తడి గిన్నె తీసుకొని అందులో ఆవు పాలు పోసి తప్పకుండా పొంగించాలి. ఆ తరువాత బియ్యంలో నెయ్యి కలిపి ఆ బియ్యాన్ని పాలల్లో వేసుకోవాలి. ఈరోజు బియ్యాన్ని కడగకూడదు. అలాగే గరిటెతో కాకుండా చెరుకు గడతోటే కలుపుకొని బియ్యం ఉడికాక బెల్లం వేసుకొని 5 నిమిషాలు ఉంచి దింపేసుకోవాలి. ఈరోజు ఎటువంటి డ్రై ఫ్రూట్స్ ప్రసాదంలో వేయకూడదు. ఇప్పుడు ఈ నైవేద్యాన్ని 7 చిక్కుడు ఆకుల్లో వేసుకొని సూర్యునికి సమర్పించుకొని హారతి ఇచ్చి ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించుకొని ధూపం చూపించి పూజ ముగించుకోవాలి. ఈరోజు ఉప్పు లేని ప్రసాదాలను తిని ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈరోజు రథసప్తమి గురించి తెలుసుకున్నాం కదండి. తిరిగి మరొక భక్తి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి
వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.